నమస్కారాలు. ఈరోజు ఉష్ణోగ్రతకు వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, తరాలు మారుతున్నాయి, ముదిరాజుల తలరాతలు మారడం లేదు. ముదిరాజులకు ఎన్నికలలో పాలకులు హామీలు ఇస్తున్నారు, కానీ వాళ్ళు ప్రభుత్వం ఏర్పడి గద్దెనెక్కిన తర్వాత హామీని పూర్తిగా మర్చిపోయి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ముదిరాజు అంటేనే నాన్సే ధోరణిగా ఇది ఒక ఊతపదం లెక్క అయిపోయింది. అంటే 1964లో బీసీలుగా ఎస్సీలుగా ఏవైతే కేటగిరీలు ఉన్నాయో కేటగిరీలను పొందుపరుస్తూ అదే సమయంలో 29 కులాలను మత్స్యకారులుగా గుర్తించి జీవో 98/2064 ఇచ్చి సొసైటీ చేయడం జరిగింది. ఆ యొక్క 98 జీవోలో ఏం చెప్తుంది? 29 కులాలలో ముద్రాజులం కావచ్చు, బెస్తలు కావచ్చు, గూన్ల కావచ్చు, ఇంకా ఎవరైనా కూడా ఇందులో ఎస్సీలు కూడా ఉన్నారు. అందులో ఎస్సీ కేటగిరీలో మేము లేము, బెస్తలు లేరు. కానీ ఇవాళ ఏమంటారు? బెస్తలు ప్రధానంగా మాకే హక్కు ఉంటుంది అని మాట్లాడుతారు. అంటే ఎస్సీలకే ప్రధానమైనటువంటి హక్కు లేకుండా ఉన్నది. 29 కులాలకు సమానంగా హక్కు కల్పించినటువంటి 98 జీవోని పాలకులు కావాలని పక్కకు పెట్టి ఇలా ఒకే కులాన్ని ముందటేసుకొని వారికి న్యాయం చేస్తున్నారు తప్పితే ముద్రాలకు న్యాయం చేయడం లేదు. మేము ఏమంటున్నామా అంటే 98 జీవో ప్రకారము ప్రతి ముద్రాలకు 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు 57 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా సభ్యత్వం కల్పించాల్సిందే. ముద్రాలకు సొసైటీ ఉంటే బెస్తవాళ్ళు వేరే ఉన్నారనుకో, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే. బెస్తవాళ్ళకు సొసైటీ ఉన్న కాడ ముద్రాలు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 64లో కేటగిరీ వైజ్గా ముద్రాలను బీసీ డీలో చేర్చి అన్యాయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముద్రాజులు మరి చదువులో అనేక పట్టాలు పొంది పీజీలు కావచ్చు, పిహెచ్డీలు కావచ్చు, మరి డిగ్రీలు కావచ్చు, ఇలా డాక్టర్లుగా అనేక రకాలలో అనేక రంగాలలో పట్టాలు పొందినప్పటికీ ఉద్యోగాలు రాక, ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు రాక మరి నిర్వీర్యమైపోతూ ఉన్నారు. మరి వారికి ఉపాధి లేకుండా పోతుంది. పట్టాలు తీసుకొని కూడా ఇవాళ కూలికి పోతున్నారు. ఇవాళ ఏదైతే ఉపాధి పథకం ఉందో ఉపాధి, కానీ మాకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది? బీసీ ఏలో లేకపోవడము, మాకు దామాష ప్రాతిపాదికన మాకంటూ ఒక కోటా లేకపోవడము, మాకు వాటా లేకపోవడము. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు గత ప్రభుత్వంలో మరి మేము గనక అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రిని అయితే ముద్రాజులను బీసీ డి నుంచి ఏలోకి మారుస్తా. ఏదైతే జీవో 15 ఉన్నదో జీవో 15/2009 ఇంప్లిమెంటేట్ చేసి ముద్రాలకు న్యాయం చేస్తా. 18 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్లకు మత్స్యశాఖలో సభ్యత్వాలు ఇస్తానని చెప్పినటువంటి మరి వారి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ పూర్తిగా మా అంశాన్ని మర్చిపోయి బీసీ రాగం ఎత్తుకొని ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి. స్థానిక సంస్థల్లో మళ్ళీ ఎట్లయినా నెగ్గాలనే ఉద్దేశం కొద్ది ఏదైతే గత ఎన్నికలలో మాయమాటలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఈ స్థానిక సంస్థల్లో మరి ముందుండాలనే ఉద్దేశంతో ఇలా మళ్ళీ ఒక బీసీ రాగాన్ని ఎత్తుకొని బీసీ 42 రిజర్వేషన్ అంటే 53 మంది 60 చిల్లర ఉన్నటువంటి బీసీలకు 42% ఇస్తానంట. అందులో కూడా పూర్తి స్థాయిలో రిజర్వేషన్ కల్పించడం లేదు. నేనేమంటున్నానంటే నువ్వు బీసీలకు ఏదైతే వాటా ఇస్తున్నావో దాంతో పాటుగా ముద్రాజుల ప్రధాన డిమాండ్ ఏదైతే 15 జీవో 15 ఏదైతే ఉందో దాన్ని అమలు పరుస్తూ ముద్రాజులను బీసీ ఏలోకి చేర్చాలి. అదేవిధంగా బేషరతుగా స్కిల్ టెస్ట్ లేకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ముద్రాజుకు అన్ని సొసైటీలలో ఆ సొసైటీలలో బెస్తలు ఉండని, గోన్లా ఉండని, బంట్లు ఉండని, ఎవరని ఉండని ముద్రాజ్ జాతికి ఖచ్చితంగా సభ్యత్వాన్ని బేషరతుగా కల్పించాలి. ఇక్కడ ఏమవుతుంది? నిన్న మొన్న ముద్రాజ్ జాతి పేరు చెప్పుకొని మరి మత్స్యశాఖకు చైర్మన్గా ఉన్నటువంటి మెట్టు సాయి ఇవాళ ముద్రాజుల మీద వివక్ష చూపుతా ఉండు, బెస్తల మీదనే ప్రేమ చూపుతా ఉండు. నువ్వు బెస్తలకే చైర్మన్వా లేకుంటే 29 కులాలకు నువ్వు చైర్మన్వా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నీ పద్ధతి కనుక మార్చుకోకుంటే నీకు తగిన గుణపాఠం కూడా తప్పని మెట్టు స్థాయి. ఇప్పుడు మేము ప్రస్తుతము రేవంత్ రెడ్డి భర్తం పట్టేదానిలో ఉన్నాము.
ఈ 15 ఏదైతే కామారెడ్డిలో నువ్వు విజయోత్సవ సభ పెడుతున్నావో విజయోత్సవ సభలోపు మా వాటా కోట తేల్చమని అడుగుతా ఉన్నాము. వాటా కోట కనుక తేల్చకుంటే 15 తారీఖు నాడు కామారెడ్డిలో మరి అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముద్రాలను తరలించడానికి ఐక్యమత్యం ఏమైనా చేస్తూ ఉన్నాము. అందరినీ తరలిస్తాము, ఆ సభను అడ్డుకుంటాము. ఖచ్చితంగా మా యొక్క నినాదం ఏదైతే ఉందో, మా డిమాండ్ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా ప్రకటన చేయాలని చెప్పి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాలో అత్యధిక శాతం మరి ముదిరాజుల జనాభా ఉంటుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ముదిరాజుల బతుకులు మాత్రం మారడం లేదు. దానికి కారణం మరి అధికారం రాకముందుకు ఉన్నటువంటి నాయకులు మమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీలు ఇచ్చుడు, తర్వాత అధికారంలోకి వచ్చినాక గద్దెనెక్కిన తర్వాత మాకు ఇచ్చిన హామీలు అనేటువంటి పూర్తిగానే మర్చిపోతూ ఉన్నారు. మరి ఈరోజు ముదిరాజ్ జాతి మొత్తం మేల్కొన్నారు. మరి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా బీసీలను వాళ్ళకు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని అంటే బీసీ డి నుంచి ఏకు మార్చితేనే మరి విద్యాపరంగానే అన్ని రకాలకు సంబంధించి అన్ని రంగాలలో మరి ముదిరాజులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మరి అట్లాంటి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ఈరోజు ముదిరాజుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మాకు ఇచ్చిన హామీ బీసీ డి నుంచి ఏకు మార్చకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రణాళిక రూపొందించి మరి ఆ రకంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నాం. మాకు మాత్రం బీసీ డి నుంచి ఏకు ఖచ్చితంగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముదిరాజ్ బంధువులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈనాడు మరి హుస్నాబాద్కు వచ్చేసినటువంటి సిద్దిపేట జిల్లా ముదిరాజ్ నాయకులందరికీ మరోసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మరి బీసీలకు కానీ ముదిరాలకు కానీ అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి అప్పుడు అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ముందు మరి బీసీడీ నుండి మీకు కంపల్సరీ బీసీఏకు మార్స్తామని మరి కామారెడ్డి డిక్లరేషన్లో మరి చెప్పడం జరిగింది. మరి అలాంటి ఇప్పుడు 20 నెలలు అవుతుంది. మరి వచ్చిన సంధి మనకు హామీ నెరవేర్చకుండా మరి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి హామీని నెరవేర్చకుండా మరి విజయోత్సవ సభ పెట్టుకుంటారు. అది కరెక్ట్ అనే పద్ధతి కాదని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మాకు బీసీడీ నుండి ఏకు మార్చాలి. ఎందుకంటే మా విద్యార్థులు మా పిల్లలైనా మాకు ఆరోగ్యపరంగానైనా విద్యాపరంగానైనా అనేక లాభాలు పొందుతామని కోరుకుంటూ వెంటనే ఈ ప్రభుత్వం బేషరతుగా ఆ యొక్క విజయోత్సవ సభ పెట్టే ముందు కన్నా నియోజకవర్గ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో మీటింగ్ చేసుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించేది ఏంటంటే మేము గుంతమ్మ కోరికలు కోరడం లేదు, మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చమంటున్నాము. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు మరిచిపోయి అభినందన సభలు చేస్తున్నారు. కాబట్టి ఏదైతే కామారెడ్డిలో మాకు బీసీడీ నుంచి ఏ గ్రూప్లో చేస్తామని మీరు హామీ ఇచ్చిళ్ళు, మీ మేనిఫెస్టోలో పెట్టి మా ఓట్లు దండుకొని మీరు అధికారంలోకి వచ్చింది. కాబట్టి మా ప్రధాన సమస్య బీసీడీ నుంచి ఏ గ్రూప్లోకి చేర్చాలి అని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గత పాలకులకు ఏమైందో మీకు స్పష్టంగా తెలుసు. ఇలా మా ఓట్ల ద్వారా వేసుకొని మీరు గద్దెనెక్కి మాకు గద్దెనెక్కించుడు తెలుసు, గద్దె దించుడు తెలుసు. కాబట్టి రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్తాం. ఏదైతే మాకు బీసీడీ నుంచి ఏ గ్రూపు మార్చకపోతే అని మేము తెలియజేసుకుంటున్నాం. కావున మీరు పెట్టుకునే అభినందన సభలో మాకు బీసీడీ నుంచి ఏ గ్రూప్లో చేర్చినామనే మాట చెప్పాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఈ నెల 15న కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టినటువంటి బీసీ విజయోత్సవ సభ చెలో కామారెడ్డిలో భాగంగా
మరి బీసీలకు ఎలక్షన్ల కంటే ముందు బీసీ డిక్లరేషన్ పేరు మీద బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలకు కార్పొరేషన్లు మరి కులాలలో ఉన్నటువంటి వాళ్ళ డిమాండ్లను పరిష్కరిస్తానని కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద మరి ఎన్నో అవాకులు చెవాకులు హామీలు అద్భుతాలు మాటల్లో సృష్టించినటువంటి గత ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి హామీలు డిమాండ్ల పరిష్కారాలు మర్చిపోయి మరి ముఖ్యంగా ముదిరాజులు అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా వారి ఓట్ల వల్లనే ఈ రాజకీయాలలో పదవులు పొందుతూ ఉన్నారు. పాపం వాళ్ళని విస్మరిస్తుందని అప్పుడు మరి కన్నీరు కళ్ళబొల్లి మాటలు ఏమార్చి ముదిరాజు బంధువుల ఓట్లను దండుకొని ఈరోజు మరి ముదిరాజులకు ఉన్నటువంటి ముఖ్యమైన డిమాండ్ గత ఒక 50-60 సంవత్సరాల నుంచి ఈ ముదిరాజు జాతిలో అనగదొక్కబడుతుండ్రు. రాజకీయంగా ఆర్థికంగా చైతన్యంగా విద్యాపరంగా అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి జాతి ముదిరాజు జాతి. ఎందుకంటే వీళ్లకు రిజర్వేషన్ అనుకూలించక మరి బీసీ డీలో ఉండడం వల్ల ఓసీలకు సమానమైనటువంటి రిజర్వేషన్లో ఉండడం వల్ల ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుంది అని మేము ఎన్నోసార్లు ఉద్యమాలు లేవనెత్తినప్పుడల్లా వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు మమ్మల్ని మసిపూసి మారడిగా వేసినట్టు తాత్కాలిక ఉపశమనం కోసం మరి అధికారానికి రాగానే మేము చేస్తామని అంటా ఉన్నారు. అధికారం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయి మరి మన ప్రభుత్వాలను మనం మారుస్తూ ఉన్నాం, కానీ మన తలరాతను మార్చేటువంటి బీసీ డి నుంచి ఏ గ్రూప్కి మాత్రం ఏ పార్టీ వాళ్ళు మార్చట్లేదు. ఈ యొక్క హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి మరి 15 నాడు మరి బీసీలకు విజయోత్సవ సభ అని పేరు పెట్టి అసలు బీసీలకు ఏం చేసినామని విజయోత్సవ సభ? గతంలో ముదిరాలకు ఇస్తున్నటువంటి చేపలను మాయం చేసినావు, చేపలు ఇవ్వకుండా చేసినావు, చేపలకు బడ్జెటే పెట్టలేదు. అదేవిధంగా మత్స్యకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి అమౌంటే పెట్టలేదు. అంటే అన్ని మాటలలోనే మాటల వరకే పరిమితం చేసి ఇంకా కూడా ముదిరాలను వారి గతం కంటే ఎక్కువ మరి భ్రమలు కల్పించి మరి మాయమాటలు చెప్పి ఆగం చేసే పరిస్థితే ఉంది తప్ప దీని అందరూ మన ముదిరాజు జాతి బిడ్డలందరూ ఏ వర్గాలున్నా, ఎందుకంటే మన యొక్క ముదిరాజులలో కూడా వివిధ సంఘాల పేరు మీద రాష్ట్రంలో ఎవరికి వారే నాయకత్వం వహిస్తూ మరి కొన్ని రాజకీయ పార్టీలకు తొత్తుగా, కొంతమంది అధికార పార్టీలకు తొత్తుగా, ప్రతిపక్షాలకు తొత్తుగా మనం కూడా కొన్ని చెడు మార్గాలలో ఉన్నాం. కనుక దయచేసి ఏంటంటే రేపు జరగబోయే కామారెడ్డి విజయోత్సవ సభలో మరి ముదిరాజులకు ఇవ్వాల్సినటువంటి బీసీ డి నుంచి ఏకు మార్పు డిమాండ్ను నెరవేర్చాలని రేవంత్ రెడ్డిని మనం అందరం ఆ యొక్క వేదిక మీద నిలదీసి ఆ మీటింగ్లో నిలదీసి అడగాల్సినటువంటి అవసరం ఉంది, అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక ఎంతసేపు మనం జైలు కొట్టడం, ఓట్లు వేయడం, వారికి మద్దతు పలకడమే కాదు, మన జాతి గౌరవాన్ని మన ప్రతిష్టను మనమే నిలబెట్టుకోవాలి, మన చేతిలో ఉంది. కనుక దయచేసి ఏ యొక్క ముదిరాజ్ మహాసభ అయితేంది, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అయితేంది, ఎనీ ముదిరాజ్కు సంబంధించినటువంటి ఏ యొక్క సంఘమైనా ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఎంతసేపు మనం ఇంకోరికి వత్తసుగా మన జాతి ప్రయోజనాలు మన ఓట్లను అడ్డుపెట్టి వాళ్ళని అందరం ఎక్కించడే కాదు, రేపు ఇవాళ అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని 15వ తేదీ నాడు మనం అడ్డుకున్నట్టయితే మన అంశం ఏదో, ఆయన ఇచ్చిన మాట ఏదో గుర్తు చేసినట్టయితే రేపు భవిష్యత్తులో మాకు కూడా మా నూకలు చెల్లకుండా చేస్తారేమో అని ముదిరాజులకు మరి వాళ్ళకి న్యాయం చేయకపోతే మన భవిష్యత్తు కూడా అంధకారంగా మార్చే స్థితి ముదిరాజుల చేతుల్లో ఉందని వాళ్ళకి ఒకసారి మరోసారి గుర్తు చేద్దాం. చలో కామారెడ్డి 15 నాడు. ఎందుకంటే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి మీటింగ్ని అడ్డుకోవడానికి మనం అందరం తండోపతండాపులుగా బయలుదేరాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన హుస్నాబాద్ ముదిరాజు పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను.